రాజన్న బిడ్డ వస్తుందని తెలిస్తే చాలు పల్లెలు క్యూ కడుతున్నాయి. పల్లె ప్రజలు రోడ్లకు ఇరువైపులా బారులు తీరుతున్నారు. ఇంత అభిమానం ఎందుకని ప్రశ్నిస్తే వైఎస్ఆర్ రాష్ట్రానికి చేసిన సేవలు అటువంటివని టక్కున సమాధానం చెప్తున్నారు విజయనగరం జిల్లా ప్రజలు. వైఎస్ఆర్ హయాంలో సమయానికి పింఛన్, రేషన్ ఇచ్చేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని విజయనగరం జిల్లా మహిళలు చెబుతున్నారు. మార్కెట్లో ధరలు పెరగడంతో పేద జీవితాలు తట్టుకోలేకపోతున్నాయని తెలిపారు. చూస్తే బాధ అనిపిస్తుంది. జగనని ఎప్పుడు విడుదలవుతాలని చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం దేవుడికి. మరి అక్క ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నాము. అక్క నడకూడదని జగనని సీఎం కావాలని కోరుకుంటున్నాం, దేవుని ప్రార్థన చేస్తున్నాం. ఆగ్లేసిన కానించి పెన్షన్ వస్తుంది. మాకు చెరుకు పనులు కూడా చెప్తాండ్రు. వెళ్ళి ఆయన పేరు మీద మా వెళ్ళి అవన్నీ మాకు ఇస్తాండ్రు. అయితే ఆయన కొడుకు వస్తే ఏమో మా పేదలకి కొలినేనులకి కొంత ఆనందంగా ఉంటుందనే చూస్తాను. తక్కిన వల్ల ఇల్లు గట్ట లేకంటే ఈ రోడ్డు మీదే ఉన్నామండి. ఇల్లు సెటానికి ఇల్లు కూడా లేవండి. బడ్డీలు ఈ ఇల్లు మీద ఏ సెటాన తీసేస్తారు. భయంకరంగా ఉన్నామండి. నాకు కొడుకులు లేరండి, గుడ్డుదాన్ని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నట్లు మహిళలు తెలిపారు. వైఎస్ చేసిన పుణ్యమే ఆయన బిడ్డలకు శ్రీరామ రక్ష అంటున్నారు. వెంకట్, విజయనగరం జిల్లా, సాక్షి న్యూస్.